పురాణములు భక్తి కథల శ్రోతలకి స్వాగతం. సంపూర్ణ కార్తీక మహాపురాణము 24వ రోజు పారాయణము. యుద్ధరంగంలో అతిలోకమైన శివశౌర్యాన్ని చిన్నబుచ్చుకున్న జలంధరుడు పునః ఈశ్వరుణ్ణి సమ్మోహింప చేయదలిచి మాయాగౌరిని సృష్టించాడు. ఒక రథంపై కట్టివేయబడి నిశుంభాది నిశాచరుల చేత వధింపబడుతూ ఉన్న ఆ మాయాగౌరిని చూశాడు పరమేశ్వరుడు. చూసి చూడంగానే ఉద్విగ్న మనసులైన ఉగ్రుడు యుద్ధాన్ని, తన పరాక్రమాన్ని, కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడై ఉండిపోయాడు. అదే అదునుగా జలంధరుడు ఆ పుంఖాశాణైకాలైన 3 బాణాలను శివుని శిరస్సు పైన, వక్షస్థలం పైన, ఉదరం నందున ప్రయోగించాడు. అయినా జంగమయ్యలో చలనం లేదు. అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయగా బ్రహ్మదేవునిచే బోధింపమనవాడై కోలుకొనిన ఆ పరమేశ్వరుడు జ్వాలామాలతి భీషణమైన రౌద్ర రూపాన్ని ధరించాడు. ఆ స్వరూపాన్ని చూసేందుకు సైతం శక్తి చాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు. అలా పారిపోతున్న వారిలో ఉన్న అగ్రాయకులైన శుభానిశుంభులను చూసిన రుద్రుడు పారిపోతున్న వాళ్ళంతా పార్వతి చేతిలో మరణించదురుగాక అని శపించాడు. అది గమనించిన జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు. శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు. ఉడికిపోయిన జలంధరుడు పరిఘాయుధంతో పరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా కొట్టాడు. ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగు తీసాగింది. దాన్ని మళ్లించడం సాంబశివునికి కూడా సాధ్యం కాలేదు. ఎక్కడా లేని కోపం వచ్చింది రుద్రునికి. వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. భూమి ఆకాశాలను దహింపవేయగలిగినంతటి వేగవంతమైన ఆ చక్రం చూపరులను భయభ్రాంతులను చేస్తూ వెళ్ళి జలంధరుడు తలను నరికివేసి నేలపై పడవేసింది. అతని మొండంలోంచి వెలువడ్డ చేదస్సు ఈశ్వరునిలో లీనమైపోయింది. బ్రహ్మాది దేవతలందరూ సంతోషాతిరేకాలు అవనత సరస్కులై ఆ చంద్రశేఖరుని ప్రణమిల్లారు, స్తుతించారు, కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అనంతరం బృందామోహితుడే అడవుల్లో అల్లాడిపోతున్న విష్ణువును స్వస్థుణ్ణి చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహింపమని కోరగా అందుకుగాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయధ్వానాల నడుమ సకల గణా సమేతుడై గృహోన్ముఖుడయ్యాడు. శివాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయని ప్రార్థించసాగారు. సృష్టి స్థితిలయలకు కారణమైన సత్వ రజస్తమో గుణాలు 3 దేని నుండి పుట్టినవో, దేవి యొక్క ఇచ్చ వలన లోకంలో జనన మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతి అయిన మహామాయకి నమస్కరిస్తున్నాం. ఏదైతే 23 భేదాలతో చెప్పబడి సమస్త లోకాలను అధిష్ఠించినదో, వేదములలో సైతం దేని యొక్క రూప కర్మములు కీర్తింపబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను. దేని యందు భక్తుడైన వాడు దరిద్ర భయ మోహ పరాభవాలను పొందడో, ఏదైతే తమ భక్తుల యందు ఎడతగిన ప్రేమ కలదో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను. నారదుడు చెబుతున్నాడు, దేవతల చేత గావింపబడిన ఈ మూల ప్రకృతి స్తవాన్ని ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో త్రిసంధ్యలు పాటిస్తారో వాళ్ళేనాడు కూడా దారిద్ర్యాన్ని కానీ, భయాన్ని కానీ, మోహాన్ని కానీ, దుఃఖాన్ని కానీ, అవమానాన్ని కానీ పొందరు. ఆ విధంగా దేవతల ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సు ఒకటి పడచూపి, ఓ దేవతలారా, త్రిగుణాల నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను. రజోగోళం వలన లక్ష్మిగాను, తమోగణం వలన సరస్వతిగాను, సత్వగుణం వలన పార్వతిగాను విలసిల్లుతున్నది నేనే. కావున మీ వాంఛా పరిపూర్ణకే ఆ లక్ష్మీ పార్వతి సరస్వతులను ఆశ్రయింపుడని అర్ధాంతరమైపోయింది. దేవతలు రమా ఉమా సరస్వతుల చెంతకు వెళ్ళి తమ మనోగతాన్ని వెల్లడించారు. భక్తవత్సలైన ఆ తల్లులు ముగ్గురు వారికి కొన్ని బీజాలనిచ్చి, విష్ణువు ఎక్కడైతే మోహావృతుడై ఉన్నాడో అక్కడి బీజాలను చల్లండి అని చెప్పారు. దేవతల ఆ బీజాలను తెచ్చి శ్రీహరి మోహితే పడి ఉన్న బృందాచిత ప్రాంతమంతటా చిలకరించారు. ఓ ప్రభు భూపతి, పాతివత్య మహిమ శోభితమైగా ఈ గాథను ఏకాగ్ర చిత్తంతో చదివిన స్త్రీలు కానీ, పురుషులు కానీ ఇహంలో సంతాన సంపదలు, పరంలో స్వర్గ సంపదలు పొందుతున్నారు అని అన్నారు నారదుడు. పునః నారదుడు ప్రవచిస్తున్నాడు. ఓ పృథు మహారాజా, పూర్వోక్త విధంగా బృంద చిత్తాస్థలిలో దేవతల చేత చల్లబడిన బీజాల వల్ల త్రిగుణ శోభితాలైన ఉసిరి, మాలతి, తులసి అనే 3 రకాల వృక్షాలు ఆవిర్భవించాయి. వీటిలో సరస్వతి వలన ఉసిరిక,
లక్ష్మి వలన మాలతి, గౌరి వలన తులసి ఏర్పడ్డాయి. అంతవరకు బృందామోహంతో ఉన్న విష్ణువు తన చుట్టూ చెట్లై మొలచిన లక్ష్మి, సరస్వతి, పార్వతీ మహిమల వలన కోలుకున్నవాడై అనురాగ పూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు. కానీ వాటిలో లక్ష్మి దత్తబీజాలు ఈర్ష్య గుణనిత్వాలై ఉండడం వలన ఆ బీజోత్పన్నమైన మాలతి బర్బరి నామధ్యేయమై విష్ణువుకు ఎడమైనది. కేవల అనురాగపూరితాలైన ఉసిరి, తులసి మాత్రమే పీతాంబరునికి ప్రియాంకలైనయ్యాయి. తద్వారా విష్ణువు మోహ విముక్తుడై ధాత్రి తులసి సమేతుడై సర్వదేవత నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్ళాడు. అందువల్లనే కార్తీక వ్రతంలోని విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు. అంతేకాదు, తులసి మహిమ చెబుతాను విను. ఎవరింటిలో తులసి వనం ఉంటుందో ఆ ఇల్లు సర్వ తీర్థ స్వరూపమై వర్ధిల్లుతుంది. యమదూతులు అక్కడికి రాలేరు. సర్వ పాప సంహారకమైన ఈ తులసి వనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు. అనగా నరకానికి వెళ్ళరని, పుణ్యాత్ములై స్వర్గాన్ని పొందుతారని దాని భావము. గంగా స్నానం, నర్మదా దర్శనం, తులసి సేవనం ఈ మూడు సమానమైన ఫలదాయకాలని చెప్పబడుతున్నది. తులసిని ప్రతిష్ఠించిన, తడిపిన, తాకిన, పెంచిన మానసిక శారీరక పాపాలే గాక మాటలన్నవి కాని పాపాలు కూడా మటుమామైపోతాయి. తులసి గుత్తులతో శివకేశవులను అర్చించినవాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడంతంలో ఎటువంటి సందేహము లేదు. పుష్కరాది తీర్థాలు, గంగాది నదులు, విష్ణువాది దేవతలు తులసి దళాలతో నివసిస్తుంటారు. ఎన్ని పాపాలు చేసిన వారైనా సరే, ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పూసుకొని మరణిస్తున్నాడో అటువంటి వాణిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు. అటువంటి వాడు విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నాడనడం సత్యం ముమ్మాటికి సత్యం. తులసి చెట్ల యొక్క గంధాన్ని ధరించే వాడి పాపాలు వాడికి పాపాలు కొంచెం కూడా అంటవు. తులసి వనపు నీడలో పితృశ్రార్థం చేసినట్లయితే అది పితృలకు అక్షయ ఫలాన్నిస్తుంది. అదేవిధంగా ఉసిరికాయ మహిమ కూడా చెప్తాను. ఉసిరి చెట్టు నీడను పిండ ప్రదానం చేసిన వారి పితరులకు నరకం నుంచి విముక్తులవుతారు. ఎవరైతే తన శిరస్సు పైన, ముఖమందు, దేహమందున, చేతులందున ఉసిరి పండును ధరిస్తున్నాడో వాడు సాక్షాత్ విష్ణు స్వరూపుడని తెలుసుకోవాలి. ఎవడి శరీరంపై ఉసిరిక ఫలము, తులసి ద్వారకోద్భవమైన మృత్తిక ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవనముక్తుడేనని తెలుసుకో. ఉసిరి పండ్లన్నీ తులసి దళాన్ని కలిపి జలాలతో స్నానమాడి వాడికి తత్క్షణమే గంగా స్నాన ఫలం లభిస్తుంది. ఉసిరి పండ్లని తులసి దళాన్ని కలిపిన జలంతో స్నానమాడిన వాడికి తక్షణమే గంగా స్నాన ఫలం లభిస్తుంది. ఉసిరి పత్రితో కానీ ఫలాలతో కానీ దేవతా పూజ చేసిన వాడికి ముత్యాలతోనూ, మాణిక్యాలతోనూ, బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది. సూర్యుడు తులాగతుడై కార్తీక మాసంలో చేయబడే యజ్ఞయాగాదులు, తీర్థసేవనలు విశేష ఫలితాన్ని ఇస్తాయి. సమస్త దేవతలు, మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టును ఆశ్రయించుకొని ఉంటారు. ఏ నెలలోనైనా సరే ఎవడైతే ద్వాదశి నాడు తులసి దళాలను, కార్తీక 30 రోజులు ఉసిరిక పత్రిని కోస్తున్నాడన్నవాడు నింద్యానులై నరకాలనే పొందుతున్నాడు. కార్తీక మాసంలో ఎవడైతే ఉసిరిక చెట్టు నీడన భోజనం చేస్తాడో వాడి యొక్క సంవత్సరపు దోషం తొలగిపోతుంది. ఉసిరి నీడన విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాల్లోని శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది. శ్రీహరి లీలలని, మహిమలని చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదో అదే ప్రకారం ఈ తులసి, ధాత్రి వృక్షాల మహిమలను చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకు కానీ, సహస్రముఖుడైన శేషునికి కానీ సాధ్యం కాదు. ఈ ధాత్రి తులసి జనన గాథ ఎవరు వినిపిస్తున్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకున్న వారై తమ పూర్వులను కూడి శ్రేష్టమైన విమానంలో స్వర్గాన్ని పొందుతున్నారు. 12వ 18వ అధ్యాయం సమాప్తము. 24 బహుళ నవమి నాటి పారాయణము సమాప్తము. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర్.